చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మీరు అండి రైతుల ఉద్యమంలో ఏం జరిగింది? ఖలిస్తాన్వాదులు ప్రవేశించి తీసుకుపోయి ఎర్రకోట మీద ఖలిస్తాన్ జెండా ఎగిరేసిండు. ఏమైంది ఉద్యమం? అంటే ఈ ఉద్యమం అనేది నిష్పక్షపాతంగా ఉండి పార్టీలకు అతీతంగా ఉండి సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళని తీసుకుంటే తప్పులేదు. సోనం వాంగ్చుక్ అనేవాడు జమ్మూ కాశ్మీర్ లో విద్యారంగ సంస్కరణ ఆద్యం పోసిన వాడు, బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని మెడలు మంచి చేసిన వాడు కదా. ఒక ఐస్ అచ్చు పెట్టి ఆనాడు లడక్ ప్రాంతంలో ఎండాకాలంలో నీళ్లు అందించడానికి ఒక టెక్నాలజీని ఉపయోగించుకున్నవాడు. అట్లాగే మట్టి పరిశోధన మట్టి పరిశోధన చేసిన వాడు. అది వేరు. ఇప్పుడు ఈ ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తాయి కనుక వాళ్ళ ఏజెండా వీళ్ళ నోట పలికిస్తారు. నేను చెప్పి 370 ఆర్టికల్ నేను సమర్థిస్తున్నా, వ్యతిరేక తర్వాత సంగతి. కానీ 370 ఆర్టికల్ ఎందుకు వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ ఏజెండా మిగతా కమ్యూనిస్ట్ పార్టీల ఏజెండా ఇళ్ళకి వస్తే ఏమైతే అంటే అసలైన ఉద్యమం పోతుంది కదా. సమస్య ఏంటంటే రాజీనామా అనేది ఉపరితలాంశము. ఆయన చేసినా చేయకపోయినా విద్యారంగంలో మార్పు రాదు. విద్యారంగంలో మార్పు రావాలంటే ప్రభుత్వంలో చలనం రావాలి. అది ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఈ చలనం వచ్చే ప్రయత్నంలో ప్రతిపక్షాలు తమ ఎజెండాలను ఇందులో పెట్టే ప్రయత్నం చేస్తారు. రెండోది కూడా జరుగుతుంది. నిజంగా శాంతియుతంగా ఉద్యమం చేస్తా అనుకున్న యువతను రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా చేయిస్తారు. కొంత సంఘ విద్రోహ శక్తులు కూడా ఇందులో రాళ్ళు ఫస్ట్ వీలేస్తారు. అవును అవును అంటే 15,000 మందికి అంచనా వేసుకుంటే అది కాస్త 50,000 మందికి చేరిందని చెప్పేసి నిన్న పోలీసు వాళ్ళు చెప్తున్నటువంటి నివేదిక. అది ఎవరైనా కావచ్చు, ఎక్కడి నుంచైనా కావచ్చు. ఆఫ్ కోర్స్ పోలీసులు అంటున్నా తప్పే కదా. నేనేమంటారు ఇంత ఉద్యమం ఉధృతున్నది, 50 కాదు 1,00,000 మంది వస్తారు అనుకుని వాళ్ళు ప్రయత్నం చేసుకోవాలి కదా. అంతే కదా. నిజంగా చెప్పండి, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, రేపు కాంగ్రెస్ వస్తుంది అనుకోండి. ఏదైనా ఒక పార్లమెంటు ముందుకు వచ్చి నిరసన వ్యక్తం చేసేది దాన్ని ఎవరైనా సమర్థిస్తారా? ఎవరైనా దాని ఏ ప్రభుత్వం అయినా మీరు సమర్థించవచ్చు మన పౌరులం కనుక. ఒక ప్రభుత్వము దాన్ని సమర్థిస్తుందా? ఏ పార్టీ ఉన్నా అదే పని చేస్తా లేదా? దీన్ని గమనించాలి. వాళ్ళ బీజేపీ చేస్తుంది కానీ రేపు కాంగ్రెస్ ఉన్నా ఇదే పని చేస్తాను. ఇదే లాఠీచార్జ్. సార్, రాజకీయ నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడే నిర్ణయాలు తీసుకుంటారా? వాస్తవానికి కాక్రోచ్ జనతా పార్టీ కేవలం అక్కడి వరకే కొద్ది రోజులే అన్నటువంటి భావనకు వచ్చింది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. సో ఒక ఉద్యమం లాగా మారిపోయింది. ఎందుకంటే గతంలో కూడా మనం చూడొచ్చు, రైతు చట్టాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా రాజకీయ నష్టం జరుగుతున్నటువంటి ఉద్దేశంతోనే ఆ చట్టాలను వెనక్కి తీసుకుంది. సో ఇప్పుడు కూడా ఈ డిమాండ్లకు తలొగ్గే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే రైతులు, యువత ఒకరు భవిష్యత్ అయితే ఒకరు వెన్నుముక. సో ఇప్పుడు ఈ సందర్భంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా కనిపిస్తుంది. అందుకని జేపీ నడ్డా ఆలస్యమైన సార్ దేర్ హాయ్ మగర్ అందేర్ నాయ్ అని పిలిపించారు, మాట్లాడారు. ఆ 2 డిమాండ్లలో ఒకటి వస్తుందని నేను అనుకుంటలేను. ఆ ₹1,00,00,000 50 లక్షల రూపాయలు ఏదో ఇస్తారు. ఇది కూడా తప్పు అంటున్నాను. ఇది కొంచెం ఈ మాట చెప్పడానికి పరిశ్రమంగా ఉన్న చెప్పాల్సి వస్తుంది. ఆత్మహత్యలు పరిష్కారం కావు. నుండి కొట్లాడు. తెలంగాణ ఉద్యమంలో చెప్పినా, రైతు ఉద్యమంలో చెప్తున్నా, ఇప్పుడు దీన్ని కూడా చెప్తున్నా. అంటే బీరులాగా మారుద్దామా, యువతంలో ₹1,00,00,000 వస్తాయి అంటే ఈ మాట పరుషంగా ఉంటుంది. కొంచెం రాజకీయ పార్టీ అయితే పెద్ద దుమారం అవుతుంది. ₹1,00,00,000 కోసం చచ్చిపోయిన ఇక్కడ వస్తుందా రాదంటారా? సస్తే ₹1,00,00,000 వస్తాయనే సంకేతం ఎటువంటి సంకేతం వేస్తుంది? ఎటువంటి దుర్మార్గం అవుతుంది కదా. అంటే చనిపోయిన వాళ్ళ పట్ల సానుభూతి ఉండాలి. నేను ₹1,00,00,000 ఇద్దాం అంటలేను. కానీ ఇది వరబడిగా మారితే రేపు చావడమే పరిష్కారం అని యువత అనుకుంటే ఇంకేటి పోవాలి సమాజం అని నేను అంటున్నాను కదా. ముక్కుపచ్చలాడి పిల్లడు పరీక్షలో ఫెయిల్ అవుతామో లేక పరీక్ష మళ్ళీ పెడితే మళ్ళీ ఎదుర్కొనే సిద్ధం కావాలి. ఈ పరీక్ష పెట్టే విధానం తప్పు ఉందని తిరగబడాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు రాజీనామా డిమాండ్ కనిపిస్తోంది. రాజీనామాకు ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన రాజకీయ నేపథ్యం కానీ, వారసత్వం కానీ, సో ఇది కొంత బలంగా కనిపిస్తోంది. బీజేపీ ఆ లైన్లో చూస్తుందేమో అనుకుందాం కాసేపు. బట్ ప్రజల ఉద్యమానికి, యువత ఉద్యమానికి ఏమైనా ప్రభుత్వం ఆలోచన మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2014లో సురేష్ ప్రభు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆ టైంలో వరుస రైలు యాక్సిడెంట్లు అవుతుంటే సో ఆయన్ను మంత్రిత్వ శాఖ మార్చడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి 2 ఏళ్ల తర్వాత ఆయన కేబినెట్ నుంచి స్థానాన్ని కోల్పోయారు. సో ఇప్పుడు ఏమైనా ఆయన పాత్ర మార్చేటువంటి అవకాశం కనిపిస్తోందా ఈ ఎఫెక్ట్తో? మీరు సురేష్ ప్రభుత్వం దీన్ని పోల్చడానికి వీల్లేదు. ఒక మాట మీరు చెప్పింది కరెక్టే. సురేష్ ప్రభు గారు చాలా నిజాయితీ పనులు. శివసేన పార్టీ ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నా ఖాతా హాయ్, నా ఖిలాతా హాయ్ తీసేయండి అని శివసేన పార్టీ ప్రపోజ్ చేసింది. దాని వల్ల పోయిన ఆయన. ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి, ప్రజలు కాదు. ఏమంటారంటే శివసేన పార్టీ ఇంక్లూడింగ్ ఆ పార్టీ తన నుంచితే మాకు ఏం లాభం లేదు అని డిమాండ్ చేసుకునేది వాళ్ళు లోపాయకారిగా. శివసేన మన సురేష్ బాబు నా మిత్రుడు 2-3 మీటింగ్లు కలిసి పనిచేసిన వాళ్ళు. నేను స్పష్టంగా చెప్తున్నా, అది వేరు. ఇక్కడికి వచ్చేవరకల్లా ధర్మేంద్ర ప్రధాన్ వ్యక్తిత్వం, ఆయనకున్న పలుకుబడి ఇవన్నీ పక్కన పెడతాం. నేనేమంటున్నానంటే ఇవాళ మనకు బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదేసుకున్నది అంటారు కదా, అది జరుగుతూ అంటున్నాడు. ఎంత బలవంతమైన సర్పమైనా చలిచీమలు వీళ్ళందరూ సిజేపీ కార్యకర్తలు మన కాక్రోచెస్ కావచ్చు చలిచీమలు అంటున్నారు.
చలిచీమలు వెంటబడి చస్తాయి. కనుక దీన్ని గమనించే ఒక్క విజ్ఞప్తి చేసి ముగిస్తాను. దీన్ని గమనించే ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఇంకా మితిమీరకు ముందే ఇగ్నోర్ చేయకుండా ఈ ఉద్యమంలో ఉన్న మంచిని గమనించి కేవలం విద్యారంగ సంస్కరణ చేయాలి, పరీక్షల విధానాన్ని సరిగ్గా చేయాలి. ఇది ఒకటి. తర్వాత మిగతా అంశాల పట్ల కనుక స్పందించకుంటే, బేసిక్స్ తీసుకోకుంటే ఈ ఉద్యమం మధ్యనే ఆగిపోతుంది, పెద్దగా ప్రభావం చూపించదని నేను అంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి నిరసన విఫలమైనట్టేనా? ధర్మేంద్ర అంటే ఈ ఉద్యమం మొత్తం కూడా ధర్మేంద్ర ప్రధాన్ చుట్టే నిర్మించుకొని ఉన్నటువంటి ఉద్యమం. సో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? ప్రభుత్వం రాజీనామా చేపిస్తుందా? లేదంటే ఆయనను శాఖ మార్చేటువంటి అవకాశం ఉందా? ఆయనను ప్రభుత్వం నుంచి సంస్థకు మార్చేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే పార్టీలోకి తీసుకునేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తుందా? సో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? బట్ ఈ ప్రభుత్వంలో మాత్రం రాజీనామాలు చేసేటువంటి అవకాశం లేదు, గతంలో చూసాం. అండ్ ఇప్పుడు కూడా బహుశా అదే కనిపిస్తోందా? లేదంటే చట్టాలను వెనక్కి తీసుకున్నట్టు ప్రభుత్వం